ఈ స్తోత్రం కలుగును గాక. మన ప్రభుడు మన రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ నా వందనములు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి ప్రార్థన సమయానికి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నా. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 122వ కీర్తన 130వ కీర్తన 130వ కీర్తన మొదటి వచనం నుంచి 8 వచనాలు ఉంటాయి. కలిసి చదువుకుందాం. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకును. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడి వాక్యం దీవించును గాక. యాత్ర కీర్తన, దావీదు కీర్తనలో ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే చాలామందికి దేవుడు మా జీవితంలో ఏదో ఒకటి చేయాలని ఆశ కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి, భూమి మీద ఉన్న బ్రతుకుతున్న ప్రతి మనిషి ఆ దేవుడు, ఆ భగవంతుడు మా జీవితాల్లో మేలు చేస్తే బాగుండు అని ఆశపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఆశ కలిగినటువంటి మనుషులను చూసినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితులు చూసి వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు యథార్థత లేని వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో దేవుడు పొరపాటును కూడా మంచి చేయడు అని మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు తన మనస్సును, తన యొక్క సిద్ధాంతాన్ని దావీదు కీర్తన ద్వారా ఇక్కడ బయట పెడతాడు. ఒక భక్తుని యొక్క పరిస్థితి ఎలా ఉంది, దేవుని మీద ఆశ కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంది అని చూస్తే మొదటి వచ్చినప్పుడు అంటాడు, ఆయన తను తాను దేవునితో చెప్పుకుంటున్నమాట. అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెడుచున్నాను. అగాధమైన స్థలంలో ఒక వ్యక్తి దేవునికి ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు అంటే, అగాధ స్థలం. అగాధం అంటే లోతైనటువంటి గొయ్యి. బహుశా ఈ పై నుంచి చూసినప్పుడు ఎవరికి కూడా కనబడనటువంటి అగాధమైనటువంటి లోయలో కలిగినటువంటి పరిస్థితి, ఎక్కి రావటానికి వీలుగా అనేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులు పడిపోయి ఉన్నాడు. ఆ స్థితిలో నలిగిపోతున్నాడు. ఎవరైనా కరుణించేవారు ఉంటారా అని ఆశతో చూస్తున్నాడు. అక్కడ ఉండి ఊరుకుండట్లేదు, కానీ అగాధమైన స్థలములో నుండి ఆయన మొరపెడుతున్నాడు. అంటే కేకలేస్తున్నాడు అని అర్థం. కేకలు పెడుతున్నాడు, ఎంతగానో రోధిస్తున్నాడు, నాకు సహాయం చేయండి, ఈ లోతైనటువంటి ఈ అగాధముల నుండి ఎవరైనా నన్ను పైకి లేవనెత్తండి అని కేకలు పెడుతున్నాడు. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా వినేవాళ్ళు లేరు. ఒకవేళ ఆ పైన ఎవరైనా తిరుగుతున్నా కూడా ఆ కిందనున్న లోయి, అగాధముల నుంచి అతను అరిచినప్పుడు పైకి గోడికి వినబడనంత పరిస్థితుల్లో అతను ఉన్నాడు. ఎటువైపు నుంచి అతనికి సహాయం దొరికే పరిస్థితే లేదు. కానీ ఈ రెండవ లైన్లో చదివినప్పుడైతే అంటాడు, అంత అగాధమైన పరిస్థితుల్లో
ఇక మనుషులకి సహాయము కొరకు, మనుషుల యొక్క రక్షణ కొరకు అతను ప్రార్థించటం మాని ఇక్కడ అంటాడు, అగాధ స్థలము నుండి నేను నీకు మొరపెడుతున్నాను అంటాడు. అంటే ప్రత్యేకంగా నీకు అంటే ఒక వ్యక్తికైనా అర్థం. ఆ నీకు అనే వ్యక్తి ఎవరో కాదు, సమస్త జనులను రక్షించగలిగిన రక్షకుడైన దేవుని కొరకు అతను మొరపెట్టాడు. ఎప్పుడైతే దేవుడికి అతను మొరపెడుతున్నాడో ఈ రెండవ వచనంలో అంటాడు, ప్రభు నా ప్రార్థన ఆలకింపుము, నా చెవి యొగ్గి నా ఆర్తధ్వని విను. తన ఆర్తధ్వని, ఎవరు చెవిని పెట్టేవాళ్ళు లేరయ్యా నా పరిస్థితులు, ఎవరు నా చెవిని పెట్టేవాళ్ళు లేరయ్యా నా ఆర్తనాదానాలు, ఇదిగో నువ్వు అక్కడివే, నా ప్రార్థన ఆలకించు, నేను నీకే ప్రార్థన చేస్తున్నాను, నీకు నా ఆర్తధ్వని అని వేదనతో చెందినటువంటి ప్రార్థన జీవితం. అయితే ఆ ప్రార్థన చేసే అనుభవం ఎలా ఉంది అని అంటే ఆడంటాడు, దేవుని ఎదుట ఒక మనిషి ప్రార్థన కోరటం సహజమే, కానీ ప్రార్థన దేవుడు ఆలకించాలనంటే మానవుడి జీవితంలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు. ఇది మనందరూ తెలిసిన విషయం. అయితే ఈ కీర్తనకారుడు దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని, దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని, ఆయన సముఖంలో మానవుడు ఎలా ఉండగలడు, ఎప్పటికీ కూడా మానవుడు దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడలేడని తెలుసుకొని రాస్తున్నాడు. అని అంటాడు, నీవు మనుషుల యొక్క దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు కూడా నీ ఎదుట నిలవలేరు. ఒకవేళ గొప్ప గొప్ప నీతిమంతులు కూడా వచ్చి నీ ఎదుట నిలబడి వాదన చేసినప్పటికీ కూడా నీవు వారిలో ఉండే దోషములను అతి ఈజీగా, సులువుగా నువ్వు వెలుపులకు తీసుకెళ్తావు. యోబులో అమ్మే మాట్లాంటాడు ఆయన, అయ్యా నీ ఎదుట నేను మాట్లాడదలుచుకుంటే నేను ఎప్పుడైనా కానీ ఫెయిల్ అయిపోతాను, అందుకని ఒకసారి మాట్లాడితే ఇక మాట్లాడను, నా నోటి మీద నేను వేలేసుకుంటాను. నా యథార్థతను బట్టి, నా నీతిని బట్టి, నా భక్తిని బట్టి నేను నీతో వాదన చేసుకుంటే నేను నీ ఎదుట అపరాధిగానే నేను మిగిలిపోతాను, కనుక నేను మౌనంగా ఉంటాను. అంటే దేవుని సన్నిధిలో ఎవరు కూడా ఆయన మనుషుల్ని కనిపెట్టి చూస్తే దోషము లేకుండా ఏ వ్యక్తి కూడా నిలబడలేడు, ఏ వ్యక్తి కూడా కనపడ్డు. ఏదో ఒక విషయంలో మనం అపరాధులుగానే దేవుని ఎదుట మనం నిలబడతాం. మరి ప్రార్థించడానికి అర్హత లేనట్ట, ప్రార్థించడానికి యోగ్యతను కోల్పోయినట్ట కాదు అని ఈ మాట అంటాడు. 4వ వచనంలో ఏమంటాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద, అది దేవుని దగ్గర ఉండేది ఒకటి. మనుషుల్లో ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని అపరాధములు ఉన్నా, ఎన్ని పాపములు ఉన్నా కూడా దేవుని ఎదుట మనందరము కూడా, మనుషులందరూ భయభక్తులు కలిగి ఉండుటకై, మనందరి పాప ప్రాయశ్చిత్తము కొరకై తగినటువంటి క్షమాపణ దేవుని ఎదుట ఉన్నది. అందుకనే ఎంత ఘోర పాపినైనా క్షమించుటకు యేసు ప్రభు, ఆమేన్, ఆయన ఎంత ఘోర పాపులైనా సరే క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు, క్షమిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన మొదట వారి పాపముల నుండి క్షమాపణ కలుగును కాకని ప్రకటించాడు. మీ పాపములు తొలగి, ఎందుకంటే మన జీవితాల్లో అద్భుతాలు చూడలేకపోవటానికి, మన జీవితంలో దేవుని కార్యాలు పొందుకోలేకపోవటానికి అడ్డుగా వస్తున్నవే మన పాపాలు. కనుక దేవుని ఎదుట మనము ఎప్పుడు భక్తి కలిగి ఉండగలగాం, ఎప్పుడు భక్తి కలిగి జీవించగలుగుతామని అంటే మన పాపములు మనం ఒప్పుకోవాలి. మొట్టమొదటిగా ఎన్నిసార్లు ఒప్పుకోవాలయ్యా? 10 సార్లు రోజు చెప్పుకోవాలంటే కూడా బాగుంటుంది కదా అని అంటే, ఒప్పుకుంటున్నంత వరకు నువ్వు క్షమించబడుతూనే ఉంటావు, దేవుని కార్యాలు పొందుకుంటూనే ఉంటావు. ఒప్పుకోనంత వరకు నీ దోషాలు నీ మీద వడ్డీ పెరుగుతూ ఉంటాయి. అవి దేవుడు నీ ప్రార్థనను ఆలకించకుండా ఉండటానికి అడ్డుగా మార్చబడుతుంటాయి. కనుక దేవుని సముఖంలోకి వచ్చినప్పుడు, దేవా నా దోషములు, నా అపరాధములు, నా పాప ఇతర క్రియలన్నిటిని కూడా క్షమించు అని అడగటానికి మనం ఏమాత్రం కూడా నామూషపడకూడదు. అందుకని ఆయన అంటాడు, మన దేవుడు మనుషులు కోరుకునేది ఏంటి, ఆయన యందు భయభక్తులు నిలపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ భయభక్తులు కలిగిన జీవితం మన జీవితంలోనికి వచ్చినప్పుడు, మనం పాపం అంటే మనం భయపడతాం, పాపం చేయాలంటే భయపడతాం. ఒక యేషోపులాగా పాపం మనకు భీతికి
పారిపోతాం. అప్పుడు పవిత్రత ఏంటో మనకు తెలుస్తుంది. ఇక నెచ్చుగా దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో మనం ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి ఒక్క ప్రజలను కూడా ఆయన ఏంది భయభక్తులు కలిగి నిలవాలని ఆశపడుతున్న ప్రతి కుటుంబం కూడా, ప్రతి ప్రజలు కూడా, ప్రతి దేశం కూడా, ప్రతి ప్రాంతం కూడా, ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నిలపాలని ఆయన ఏడాలి. 5వ వచనం అంటాడు, దేవుడు యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నా, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నా, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే క్షమాపణ కోరుకోవటానికి వచ్చిన నేను ఆయన నోటి నుంచి నాకేం సెలవిస్తాడు? ఎందుకంటే కొంతమంది దగ్గరికి వెళ్ళి మన పొరపాట్లు కానీ మనం ఒప్పుకుంటే తక్కువైపోతాం, లోకువైపోతాం. వాళ్ళు మనం అనుకుంటా ఉంటాం ఇంకా మన జిట్టు వాళ్ళ చేతికి ఇచ్చేసినట్టే. అందుకని మనం ఒప్పుకోకూడదు. మనమేం ఒప్పుకుని మనం గట్టిగా ఉండాలి, గుర్రుగా ఉండాలి అనుకుంటా ఉంటాం. అది మనుషుల దగ్గర. దేవుడు ఎవరైతే తన పాపముల విషయమై ప్రాయశ్చిత్త పడతారో వారిని గొప్పవారుగా దేవుడు చూస్తాడంట. ఆమేన్. గొప్పవారుగా నిలబెడతాడు. ఈ రోజుల్లో గొప్ప గొప్ప దైవ సేవకులు, కలెక్టర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, గొప్ప గొప్ప వాళ్ళకి కూడా వాళ్ళు ఎదుట దేవుని వాక్యం చెప్పి నిలబడగలుగుతున్నారు అని అంటే వాళ్ళు ఏదో పెద్ద క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు తమ పాపములన్నింటినీ విడిచిపెట్టి దేవుని సెలవు క్షమాపణ కోరుకున్న తర్వాత గొప్పవారికి కూడా బోధించే అత్యున్నతమైన స్థానంలో దేవుడు తన సేవకుల్ని నిలబెట్టుకుని ఉన్నాడు. ఇది కదా ధన్యత, దేవుడిచ్చినటువంటి ఘనత. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు ఖచ్చితంగా ఆయన నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా కానీ నిత్యంగా మనమందరం కూడా సాటిఫికేషన్ అయ్యేటట్టుగానే ఉంటుంది. కానీ మనల్ని చిన్నపరిచేటట్టుగా, మనల్ని అవమానపరిచేటట్టుగా, మనం దుఃఖపెట్టేటట్టుగా దేవుడు పొరపాటును కూడా ఆయన నోట్లో వచ్చి మాట రాదు. ఆయన కనిగిరిపడేవాడు, ఆయన జాలిపడేవాడు. ఆయనకు ఒక పేరు ఉంది, కృపాసత్య సంపూర్ణుడు. ఆయన కృప చూపుటలో ఆయన ప్రప్రథమ స్థానంలో ఉన్నటువంటి వాడు మన దేవుడు. కనుక ఈ కృపను మనం ఏ రీతిగా పొందుకోగలమయ్యా అంటే దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. దేనికైనా సరే, ఏ పరిస్థితికైనా సరే ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఒకడు వచ్చి పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుని, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని వేడుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటాడో అని చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. కానీ వెంటనే యేసు ప్రభు అని పట్టుకొని, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కావు. యేసు ప్రభు ఒక ఇంటికి అతిథిగా పిలువబడతాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి, ఆ ఊరిలోని ఒక పాపాత్మురైన ఒక స్త్రీ పరిగెత్తుకొని వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన కాళ్ళు తుడుస్తూ విలువ కలిగిన అత్తరి జటామాంసం తీసుకొని ఆయన పాదముల మీద మోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడుస్తూ ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటున్నదంట. ఆమె ఎలాంటిది అనేది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలే చెప్పారు. ఆ ఇంటి పెద్దే చెప్పాడు. ఏమని అంటే, ఈ పాపాత్మురాలైన స్త్రీ అని. ఆ స్త్రీకి ఒక మంచి బిరుదే ఉంది ఆ ఊరిలో, పాపాత్మురాలైన స్త్రీ. ఎవరు కూడా దగ్గరికి రప్పించుకోవటానికి కూడా ఇష్టపడలేదు. ఒక పాపాత్మురాలైన స్త్రీని చాలామంది చూస్తే రహస్యంగా ఆమెతో కలవటానికి ఇష్టపడతారు. కానీ పబ్లిక్గా వచ్చి ఆమె కానీ మనం దగ్గరకు వచ్చి కూర్చున్నా, మనతో మాట్లాడుతున్నా, ఈడేదో పెద్ద పరిశుద్ధులాగే ఏమైపోతారు కొంతమంది, దూరకుండా అంటారు. అదే వాడు ఒంటరిగా ఉండి వాడు ఒక్కడే ఉన్నప్పుడు ఆమె కానీ వచ్చిందంటే వాడు స్వరూపం చూపిస్తాడు. అయితే ఈ స్త్రీ అనేక మంది ఉన్నప్పుడే, యేసుప్రభు చుట్టూ జనసమూహం ఉన్నప్పుడే తను పరిగెత్తుకుని యేసుప్రభు పాదాలను పడి ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, అసలు ఈయన నిజంగా మంచివాడైతే ఆ పాపాత్మురాలని ఈ పాటికి చెప్పుతో కొట్టి తరిమేసి ఉండాలి అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆమె ఎందుకు ఏడుస్తుందో వాళ్ళకి తెలియట్లేదు, దేనికి ఏడుస్తుందో తెలియట్లేదు. కానీ యేసుప్రభుకు తెలుసు ఆమె తన పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తపడుతున్నదని. ఆమేన్. ఇంకా వాళ్ళందరూ అంటారు, ఇది క్షమించరానిటువంటి నేను, అసలు ఆమెను ముట్టనివ్వకూడదు అని వీళ్ళు తీర్పు తీర్చుకుంటున్నారు ప్రజలు చుట్టూ ఉండే వాళ్ళు.
అప్పుడు యేసు ప్రభు ఆమెను పైకి లేపి, అమ్మా, నువ్వు విస్తారంగా ప్రేమించితివి కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానం కలిగిన దానిపై ఇంటికి వెళ్ళన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆమె దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడింది. తన పాపములు అధికమైనప్పటికీ కూడా, తన దోషములు అధికమైనప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు గలపటానికి ఆమెకి అవకాశం దేవుడిచ్చాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి మనకు ఆధారం ఏంటి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే. దేవుని యందు విశ్వాసం ఉంచటము, దేవుని యందు నమ్మకం ఉంచటం అని అంటే మనలో ఉండవలసినది ప్రాముఖ్యమైనది ఘటం ఏంటంటే భయభక్తులు కలిగిన జీవితం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అప్పటికి కూడా పాపం చేయలేడు. వాళ్ళ పాపమును కోరుకోరు. అదే అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను, వ్యర్థమైన వాటిని చూడకుండా, కపటమైన మాటలు పలకకుండా నా పెదవులకు నేను కాచుకుంటాను, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది అంటాడు. ఆమేన్. ఆయన నమ్ముకొని ఉంది అంటే మౌనంగా ఉండడం అంటే ఇంక దేనికి సంబంధం, మూగోల్లాగా బతకడం లోకంలో. అటు పరిశుద్ధ దేవుడు మానవుల జీవితంలో కోరుకుంటున్నాడు. అది ఎప్పుడు సాధ్యమవుతుందయ్యా అంటే మనం సంపూర్ణంగా దేవుని చేత క్షమించబడినప్పుడు. మనం అడిగేసుకుంటాం, మన పాపాలు క్షమించు, మన తప్పిదాలు క్షమించంటాం. మనం అదే యథాతథ జీవితం జీవిస్తుంటాం. ఒకసారి దేవుని చేత క్షమించబడిన ఒక వ్యక్తి మరెన్నటికి కూడా పాపం చేయడు అనేది పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ఒకవేళ ఇక చిన్న చిన్న దోషాలు, చిన్న చిన్న పాపాలు అవన్నీ నేను తరుముకుంటూ వెళ్తుంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు తిరగలిగితే, దేవా నీ యందు భయభక్తులు జీవించాలని నేను ఆశపడుతున్నానంటే దేవుడు అంటాడు, నేను కూడా అది ఆశపడుతున్నా, కమాన్ నా ఎద్దుకు రా, నా యొద్ద నీకు సంపూర్ణమైన క్షమాపణ దొరుకుతుందని దేవుడు క్షమిస్తాడు. అందుకని 6వ వచనంలో అంటాడు, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెడుతున్నదని. అదే మాట 2 సార్లు చెప్తారట. ఒక కావలవాడు రాత్రిపూట వాచ్మ్యాన్ వేకువజాము కొరకు ఏం చూస్తూ ఉంటాడంట, ఎదురు చూస్తూ ఉంటాడంట. దేనికి? వాడు తన షిఫ్ట్ ముగించుకుని నైటు రాత్రి ఎప్పుడెప్పుడు గడిచిపోద్దా, చీకటి ఎప్పుడెప్పుడు తొలగిపోద్దా, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా, సూర్యుని కొరకు ఎదురు చూస్తుంటాడు. చీకటి, తన జీవితంలో చీకటి ఛాయలన్నీ తొలగిపోవాలని ఒక కావలవాడు వెలుగు కొరకు, ఉదయం కొరకు ఎదురు చూసినట్లుగా ఉదయం అయిన తక్షణమే ఏమవుతుంది? సూర్యుడు వచ్చి ఉదయం వెలుతురు వస్తానగానే ఆ పక్షుల కోలాహలం కదా, కిచకిచ అంట, కిలకిల అంట, ఆ శబ్దాలను స్పష్టంగా వినగలుగుతాం. మధ్యాహ్నం వినపడతాయి మనకి, ఇవన్నీ ఏం వినపడవు. ఈ గాడీల సౌండు, లారీల సౌండు, స్కూటర్ల సౌండు, ఇవి తప్ప ఇంకా మనకేం వినపడవు. స్వచ్ఛమైనటువంటి వెలుగు, లోకమందంతటా నిద్రపోయేది, నిశ్శబ్దంగా ఉన్నవన్నీ కూడా ఏమైపోతాయి, ఇంక స్టార్ట్ అయిపోతాయి వెలుగు రావటంగానే. మన జీవితంలోని చీకటి ఛాయలు తొలగిపోవాలని నీతి సూర్యుడైనటువంటి దేవుని కొరకు మనం కూడా ఎదురు చూసే వరంగా ఉండాలి. ఎంత గొప్ప చీకటైనా, గాఢాంధకరం చీకటైనా సరే, 1 టైం సూర్యుడు కానీ ఒక్కసారి కానీ పైకి లేవడం కానీ స్టార్ట్ చేస్తే ఆ చీకటి కాస్త ఏమైపోతుంది, తొలగిపోతుంది, పారిపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే ఉదయమన బలముతో ఉదయించు సూర్యుని వలె దేవుని బిడ్డలు కూడా కొందరుగాక. మన జీవితాల్లో దేవుని కొరకు ఆయన ఎలా ఆశపట్టుకొని ఉన్నాడంటే, సూర్యుని కొరకు, వెలుగు కొరకు ఎదురు పెట్టుకున్నాడు. ఆ వెలుగు ఎవరో కాదు, యోహాను సువార్త, నేను లోకమునకు నిజమైన వెలుగునై ఉన్నాను. ఆ వెలుగు మన జీవితంలో కావాలి. మన పనులు నిర్వర్తించుకుంటాం. కొన్ని పనులు చేసి చీకటి పడితే ఆగిపోతాయి. సరే రేపు ఉదయాన్ని చూసుకుందామంట. అలాంటి పనులను ఏదైతే పెండింగ్ ఉన్నాయో, ఏదైతే ఆగిపోయినావో అవన్నీ కూడా జరగాలంటే మన జీవితంలో కూడా వెలుగు దేవుడు కావాలి, వెలుగు కావాలి. ఆయన మన జీవితంలోనికి రావాలి, మన బ్రతుకులోనికి రావాలి, మన కుటుంబాల్లోనికి రావాలి, మన సంఘంలోనికి రావాలి. అందుకని ఉదయం అయితేనంగానే మనం మొబైల్ ఎత్తుక్కుంటాం, అవి ఎత్తుక్కుంటాం. దేవుని సన్నిధిని వెతికే కుటుంబాల వలె మన కుటుంబాలు ఉండాలి. ఉదయకాలం పరిగెత్తుకొని ఎప్పుడు ఉదయం అవుతుందా అని చెప్పి కొన్ని ప్రణాళికలు వేసుకుని మనుషులు బ్రతుకుతుంటారు. అన్నిటికీ ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో, దేవుని సమీపంలోనికి మనం రావాలి. అప్పుడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థించమని ఉండాలి. ఆయన చెప్తున్నటువంటి ఒక మాట ఈ 7వ వచనంలో,
మనుషులందరికీ చెప్తున్నాడు. ఇశ్రాయేలు ఏమంట, దేవుని బిడ్డలారా మీరు దేవుని మీద ఆశ పెట్టుకోండి. అబ్బా ఏం దొరుకుతుందంట, దేవుని యొక్క కృప దొరుకుతుంది అంతే. ఈ చూడు ఎంత సర్టిఫికెట్ ఇస్తున్నాడు, ఈయన అనుభవించాడు, ఈయన పొందుకొని ఉన్నాడు. ఈయన మాటలు కానీ మనం నమ్ముకొని, ఈ కీర్తనకారుడు మాటలు కూడా మనం కూడా నమ్మి వెళితే దేవుడు నిత్యం మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించను గాక. ఆయన మనకు చెప్తున్నాడు, ఇదిగో నేను అనుభవించాను, నా దేవుని మీద నేను ఆశ పెట్టుకున్నాను, నా ఆశని నేను సంపూర్ణ చేసుకున్నాను. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క సంపూర్ణమైన విమోచన కలుగుతుంది. నాకు ఏదైతే విడుదల కావాలని నేను ఆశపడ్డానో అవన్నీ ఆయన దగ్గర మాత్రమే నాకు విడుదల కలిగినాయి. మీ జీవితంలో కూడా, మీ కుటుంబంలో కూడా, మీ బ్రతుకులో కూడా ఏదన్నా విడిచిపెట్టకుండా మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి సమస్యలు, శోధనలు, అనారోగ్యాలు, వేదనలు, బాధలు ఇవన్నిటి కూడా పరిపూర్ణమైన విముక్తి, విమోచన కలగాలనంటే దేవుని సన్నిధికి మీరు రండి, దేవుని ఆలయంలోనికి రండి. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తావో అప్పుడు వాటన్నిటి నుంచి ఆయన నీకు విమోచన ఇస్తాడు. కొత్త నిబంధనలు అంటాడు, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. మనం అనుకుంటాము, దేవా మా మధ్యకి రా ప్రభా, మా కుటుంబంలోనికి రా ప్రభా, మా జీవితంలోకి రా ప్రభా అని మనం పిలుస్తూనే ఉంటాం. తప్పు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు లేచి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిగతుల్లో ఉన్నావో అక్కడి నుంచి నువ్వు లేచి మొట్టమొదటిగా దేవుని దగ్గరకు రావాలి. నీ ప్రతి సమస్యకు పరిష్కారం నా దేవుడే. కనుక దేవుని యొద్ద మన సంపూర్ణ విమోచన దొరుకుతుంది, ఆయన యొక్క కృప దొరుకుతుంది. కాబట్టి ఆయన అంటాడు, ఆయన యొద్ద ఆయన దోషములన్నిటిని విమోచించేవాడు. ఇశ్రాయేలు దోషములన్నిటిని కూడా విమోచించేవాడు. ఈరోజు మన జీవితంలో మేలు కలగలేకపోవటానికి ఉన్న దోషాలన్నిటిని విమోచించబడే ఒక ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం. ఈ ఉదయకాల సమయం ప్రార్థన ద్వారా మనం ప్రార్థించాల్సిన మోకాళ్ళేసి, దేవా మా దోషాలేంటి, మా అపరాధములేంటి, మా పాపములేంటి, నీ సన్నిధికి వచ్చాను, మమ్మల్ని క్షమించు అని ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, ఆయన యందు జనులు భయభక్తి కలిగి ఉండవాలని ఆయన యొక్క సంపూర్ణ క్షమాపణ కలదు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ క్షమాపణతో దేవుడు మనల్ని క్షమిస్తాడు. అప్పుడు నువ్వు దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో అంటాడు. అప్పుడు నీ ఆశ నిరాశ కాదు, నీ ఆశ భంగము కానేరదు. నీతిమంతుని యొక్క కోరిక ఉపయుక్తమైనది అంటుంది వాక్యం. అంటే పాపములో ఉండి మనం కోరుకుంటే మన కోరికలు చాలా చండాలంగా ఉంటాయి, చాలా అసహ్యంగా ఉంటాయని అర్థం. మనం ఎప్పుడైతే మన పాపం నుండి ప్రాయశ్చిత్తపడి పరిశుద్ధపరచబడి నీతిమంతులం అవుతామో, ఒక నీతిమంతుడు కోరుకునే కోరిక దేవునికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కనుక మొట్టమొదటిగా మన పాపముల నుంచి మనం క్షమించమన్నాం. దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించినట్లుగా, మన కుటుంబాల్లో దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగించినట్లుగా ఉదయకాల సమయంలో దేవుని కొరకు ఆశ పెట్టుకో, ఉదయం కొరకు కావలవాడి కనిపెట్టుకున్నట్టుగా నా ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకునేది, దేవుని కొరకు కనిపెట్టుకో. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు దేని కొరకు కనిపెట్టుకుని ఉన్నామో అవి రాకపోగా మన జీవితంలో నిరాశని కలిగించాయేమో. ఈ ఉదయకాల సమయంలో కొత్త అనుభవంతో, ఒక క్రొత్త విధానంతో, క్రొత్త ఆలోచనతో ప్రభు వైపు తిరుగుదాము గాక. ఆయన వైపు తిరిగి ఆయన కొరకు ఆశతో కనిపెట్టుకున్నాం. మొట్టమొదటిగా ఆయన మన దగ్గరకు వస్తాడు. మనం ఆయన వచ్చే లోపల మనలో ఉన్న వాటన్నిటిని, బలహీనతలన్నిటినీ, మన పాపములన్నిటినీ ఆయన ముందు కనిపెట్టి వాటన్నిటి నుంచి నా నుంచి తీసి ప్రభు అంటే ఆయన కృప చూపించి సంపూర్ణ విమోచన దయచేస్తే మన జీవితాల్లో సంతోషం, సమాధానం మన ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.